నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు అయితే జగన్ గారి మీద విమర్శించడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్ గారి మీద విమర్శలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు నా కొడుకేనని షర్మిల మాట్లాడుతున్నారు నిజంగా వాళ్ళ కొడుకైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి మరి ఏమంటారు మేడం లండన్ పిచ్చోడు అన్న వదిలిన బాణం షర్మిల భూమరాంగై మళ్ళీ వెళ్ళి ఆ అన్ననే ఒక భల్లూకంలా గుచ్చుకుంటుంది మామూలుగా కాదు అంబుల పొది అనమాట భయంకరంగా ఒక బాణం ఎన్ని బాణాలతో సమానంగా వచ్చి రివర్స్ అయింది నేనన్నీ నేను చెప్తున్నాడు కదా రివర్స్ టెండరింగ్ వచ్చిన కంపెనీలన్నింటినీ పంపించేస్తారని ఈ రోజున అన్న వదిలిన బాణం ఏ విధంగా వెనక రివర్స్ టెండరింగ్లో వచ్చిందో గుచ్చుకుంటుంటే తెలుస్తుంది బాధ జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం చేశాను నేను తప్పు ఏంట్రా బాబు ఈవిడికి ఆస్తి ఇవ్వకపోవటమే నేను చేసిన తప్ప సొంత చెల్లెల చేత ఎన్ని అనిపించుకోవాల్సి వస్తుంది సైతాన్ సైన్యం అలానే వ్యాఖ్యలు చేస్తుంది మరి ఇంత వ్యాఖ్యలు చేస్తున్న షర్మిల గారు జగన్ గారు అయితే ఎక్కడ స్పందన కూడా లేదు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు పాపం అన్యాయం అంతా చేసేసాడు ఇప్పుడు ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించో రాష్ట్రం గురించో విషయం చెప్పటానికే అతనికి టైం సరిపోవట్లేదు 2 మాటలు ఏదో రికార్డింగ్ చేసి అదే ప్రెస్ మీట్ అని చెప్పి బయటకు వదిలేసి ఆయన ఎగిరిపోతాడు ఎక్కడికి వెళ్ళా ఇంకా ప్యాలెస్కి ఎన్నిసార్లు ఎగిరాడో ఎవరికి కూడా మొన్నటి వరకు 36 సార్లు అనుకున్నాం ఈ మధ్యలో మళ్ళీ ఎన్నిసార్లు ఎగిరాడో కూడా తెలియని విషయం మరి ఇక్కడ షర్మిల గారి వ్యాఖ్యలు చూస్తే ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో ఇష్టంతో నా కొడుక్కి రాజారెడ్డి అని పేరు పెట్టాడు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డికి 2 పిల్లలు షర్మిల జగన్కి 2 కూతుళ్ళు షర్మిలకి 1 కొడుకు 1 కూతురు మరి ఆయన వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టుకోవాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి మరి అతనికి 2 ఆడపిల్లలే కదా మరి వాళ్ళకి రాజారెడ్డి అని పెడితే బాగోదు కదా జగన్మోహన్ రెడ్డి ఆ పాపకి ఎవరికో దేవుడు అని పేరు పెట్టినట్లుగా ఆ రోజున అంతే పెట్టాడు కదా అలా ఆలోచన చేయలేకపోయాడు పాపం రాజశేఖర రెడ్డి జెంట్స్ పేరు అంటే అది మగపిల్లలకే పెట్టాలి పెద్దవాళ్ళదని చెప్పి మహిళలైతే ఆడపిల్లలకి పెడతారు అతను రాజారెడ్డి అని పేరు అతనికి నామకరణం చేశాడు ఇప్పుడు వైఎస్ షర్మిలను కూడా మనం వైఎస్ అనే ఇంటి పేరుతోనే చూస్తున్నాం అతను కూడా వైఎస్ రాజారెడ్డి సైతాన్ సైన్యం చాలా కష్టపడుతుంది మరి ఎన్నో ఎడిటింగ్లు చేసి మార్ఫింగ్లు చేసి మరి నా కొడుకుని రాజకీయాల్లో తీసుకురావటం వెనక మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే నేను చేసినట్లుగా ఆ వీడియో ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంట దానికి ఆవిడకి అసలు విపరీతమైన నవ్వు వచ్చేసి కష్టపడటం చూసి సైతాన్ సైన్యం ఎందుకు ఈ విధంగా కష్టపడుతుంది సైతాన్ సైన్యం అంటే జగన్మోహన్ రెడ్డి సైతాన్ మరి అంతే ఈ సైతాన్ సైన్యం కలిసి ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పేటీఎం కుక్కలందరికి కూడా నేను ఒకటే సమాధానం చెప్తున్నానని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు నిన్నైతే ఆవిడ మాట్లాడిన మాటలు మళ్ళీ వినాలనిపించింది ఎందుకంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఎవరైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డవేనా నువ్వు అని అడిగారో ఆ బిడ్డే ఖరాఖండిగా చెప్పేసింది అసలు ఎంత స్ట్రాంగ్గా చెప్పిందంటే ఎవ్వరు ఏమనుకున్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు రాజారెడ్డి మరి ఆ మేనల్లుడు మొన్నటి వరకు విన్నాం మామ అల్లుళ్ళ సవాల్ చూడబోతున్నామా జగన్మోహన్ రెడ్డి గజగజ వణికిపోయాడంట రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నాడంటే అని ఎందుకంత భయం ఎందుకంత వణుకు అంటే నిన్ను మించిన వాళ్ళు నీ వారసత్వంలోంచే వస్తుంటే నీకు భయం వేస్తుందా ఏ విధంగా ఎదుర్కోవాలో ఆలోచించుకోలేకపోతున్నావా మామూలుగా అయితే కులాల పేరుతోటి మతాల పేరుతోటి విధ్వంసాలు సృష్టిస్తాడు కదా మరి ఇప్పుడు ఆయన అనుకున్న మతమే ఆయన అనుకున్న కులమే కదా మరి ఏ విధంగా విజృంభణ చేయాలి వాళ్ళ మీద ఏ విధంగా విజృంభించాలి ఏ విధంగా విభేదాలు సృష్టించాలి ఆస్తులన్నీ లాగేసుకున్నాడు వాళ్ళని బయటికి గెంటేశాడు తల్లిని చెల్లిని మేనల్లుడికి మేనకోడలకి అన్యాయం చేశాడు మరి ఇట్లాంటి వ్యక్తి నిజంగా వీళ్ళకి ప్రేమలు ఆప్యాయతలు మానవ సంబంధాలు బాంధవ్యాలు మరి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల పట్ల ప్రజాప్రతినిధులుగా మనం ఏ విధంగా ఉండాలి అలాంటివన్నీ తెలియదు ఆవిడేమంటుందంటే నేను రాజశేఖర రెడ్డి వారసుడిని తీసుకొచ్చాను మరి చంద్రబాబు నాయుడు చెప్తే నేను ఆ అబ్బాయిని తీసుకొచ్చాను అంటున్నారు కదా మరి మీరు ఎవరు చెప్తే ఓటు వేశారు కూటమికి వేశారు కదా ఎందుకు వేశారు ఓటు లోకేష్ గారు చెప్తే వేశారా అంటే ఈ రోజున వైఎస్ ఫ్యామిలీ అంతా కూడా ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చెప్పిన మాటలు వింటున్నారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే షర్మిల వాళ్ళ కొడుకుని తీసుకొచ్చిందంటే నిజమైతే
నారా లోకేష్ గారికి భయపడి నువ్వు కూటమికి మద్దతు ఇచ్చావనేది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒప్పుకోవాలి. వీళ్ళు మాట్లాడే మాటలు, ఈ పేటీఎం బ్యాచ్ అంతా చేసే ఈ గ్రామ సింహాల్లాగా వీళ్ళకి ప్రతి దాని మీద ఓ నోరేసుకుని అరవటం తప్పించి విచక్షణ కానీ, విలువలు కానీ, ఆలోచన జ్ఞానం కానీ ఏదీ లేదు అని చెప్పేసి మరోసారి మళ్ళీ వీళ్ళు నిరూపించుకున్నారు. ఇక మరి రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారని మొన్నటిదాకా వార్త అయితే వచ్చింది కదా మేడం. మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే విమర్శిస్తూ మాట్లాడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎక్కడ కూడా స్పందించట్లేదంటే ఏమంటారు? అక్కడ అతను స్పందించడానికి ఏ మొహం పెట్టుకొని మాట్లాడతాడు? మరి ఇతను అధికారంలోకి రావడానికి ఆవిడ ఎన్ని ప్రయత్నాలు చేసింది. భార్య అతని భర్తను వదిలేసి భార్యగా అతనికి ఎటువంటి పర్మిషన్ కూడా తీసుకోలేదంట. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు. వచ్చేసి 1000 కిలోమీటర్లు, దాదాపుగా 3 పైనే ఆవిడ కిలోమీటర్లో పాదయాత్ర చేసి అందరినీ కలిసి, తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడి దండం పెడతాం, మా అన్యాయం జరిగింది, మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది, తండ్రి లేని పిల్లాడిని జైలు పాలు చేసేసారు, అనాథలం అయిపోయామని చెప్పేసి మగదిక్కు లేకుండా అయిపోయిందని రకరకాల ప్రజలను ఎన్ని విధాలుగా ప్రలోభ పెట్టాలో అన్ని విధాలుగా మౌల్డ్ చేసేసి మొత్తానికి కనకపు సింహాసనం మీద డాష్ 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 కూర్చోబెట్టారు. ఒకటి కాదు, 151 కనకపు సింహాసనాల మీద 151. ఏం చేయాలి? రాష్ట్రం అంతా ఎవరికి వాళ్ళే ఎందుకు ఓటేసామని చెప్పు తీసుకొని కొట్టుకున్న పరిస్థితులు చూసాం. వేళ్ళు నరుక్కున్నవి కూడా చూసాం మనం చాలా సందర్భాలు. 2019 నుంచి 24 వరకు ఎందుకు ఓటేసామని చెప్పేసి చెప్పుతో కొట్టుకున్న వాళ్ళు, ఓటేసినందుకు వేళ్ళు నరుక్కున్న వాళ్ళు కూడా చూసాం. మరి అంత గొప్పగా నిన్ను ఆ స్థాయిలో కూర్చోబెట్టిన చెల్లెలకు ఏ మొహం పెట్టుకొని ఇతను ఎదురు సమాధానం చెప్తాడు? ఏ విధంగా ఏ పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గర మోకరిల్లామని చెప్పి నీచమైన భాష మాట్లాడిన వ్యక్తి మాట్లాడిచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ పేపర్లో, వాళ్ళ ఛానల్లో, వాళ్ళ పేటీఎం బ్యాచ్ అంతా మాట్లాడుతుంటే ఎక్కడ ఎవరు ఖండించలా. ఒక స్త్రీగా సాటి మహిళని మనం గౌరవిద్దామనే ఇంటి ఆడబడుచునంటే నాకు 2 కూతుళ్ళు ఉన్నారనే విషయం కూడా భారతిరెడ్డి గారు మర్చిపోయి ఆవిడ పేపర్లోనే రాయించిన వైనం. మరి ఇంత దుర్మార్గమైన చర్యలు చేసి వీళ్ళు ఏ మొహం పెట్టుకొని ఎదురు మాట్లాడతాడు? ఆవిడ గోప పగిలేటట్టు సమాధానాలు చెప్తుంది అన్నిటికీ. ఏ తప్పు లేదని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. చాలా మందితో ఆవిడతో అక్రమ సంబంధాలు అంటగట్టారు. ఇంతకంటే గౌరవం ఇంకోటి ఉందా? ఏ ఆడపిల్ల అయినా సరే సంతోషంగా గుట్టుగా బ్రతకాలనుకునిద్ది అవును ఫ్యామిలీతో. అలాంటిది వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం మనం ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అనేది కూడా మర్చిపోయి ప్రవర్తించిన తీరుకి ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏ సెప్టిక్ ట్యాంకులో ఉన్న దూకి చావాలి. మరి ఈ రోజు చెల్లికి చేసిన అన్యాయానికి ప్రజలు అదే అనుకుంటున్నారు. మరి ఈయన మాట్లాడుతున్నాడు కదా, బావిలో దూకండి చావండి. మరి ఈయనే బావిలో దూకుతాడు, చెరువులో దూకుతాడా, లేకపోతే ఈయన రోటికి గట్టి సముద్రంలో విసిరేయాలా? ఏం చేయాలి? ఓ పెద్ద బండరాయి గట్టి జగన్మోహన్ రెడ్డిని సముద్రంలో వేయాలి. మరి అంతే. ఈ ప్రజలందరూ ఈ రోజున రకరకాలు అడుగుతున్నారు. సముద్రంలో వేస్తారా, చెరువులో వేస్తారా, ఏ బావిలో వేస్తారు, లేకపోతే ఇవన్నీ కూడా సరిపోతే ఇంటి ఎదురుగున్న మురుగుంట్లో వేస్తారా అని. మరి ఆయనే సమాధానం చెప్పుకోవాలి దానికి అన్న మాటలకి. పెద్ద చిన్న మంచి మర్యాద ఏదీ లేకుండా తండ్రి సమానుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని, అచ్చెన్నాయుడు గారిని ఇష్టానుసారంగా ఏదో రాసిస్తే స్క్రిప్ట్ వేసుకుని ముందు చదవటం కాదు, మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే విచక్షణ కోల్పోయిన వీళ్ళు షర్మిల గారికి ఎటువంటి సమాధానం చెప్పలేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా ఫెయిల్యూర్ అని మాట్లాడుతున్నాడు. నిజంగా ఫెయిల్ అయిందంటే ఏమంటారు మేడం? ఆయన ఫెయిల్ అయింది ఎప్పుడు? 2019 నుంచి 24 వరకు ఫెయిల్ అయిపోయింది. ఈయన 10th ఫెయిల్ అయిపోయాడు. రాష్ట్రాన్ని ఫెయిల్ చేయకుండా ఎలా ఉంటాడు ఈ వ్యక్తి? జీవితమే ఫెయిల్ అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డిది 16 ఏళ్ళు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి. మరి ఇంకా ఫెయిల్ 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 అనక అంతా కూడా ఫేక్ రాజకీయం చేసేసి రాష్ట్రాన్ని అంతా దోచేసి దాచేసి ఈ రోజున మళ్ళీ ఏదో ఒకటి విష ప్రచారం చెయ్యాలి, అబద్ధాలు సృష్టించాలి, బురదలో ఉండే ఆ జంతువులాగా బురద జల్లాలి. అదే పెట్టుకున్న వ్యక్తి ఫెయిల్ అని మాట్లాడక ఏమని మాట్లాడతాడు? కాబట్టి ఆయన మాట్లాడే మాటలకు కానీ ఆయన జీవితం ఎందుకు బతుకున్నాను నేను 10 మందిని ఆయన అనుకోవాలి. ఈ రోజున అంటాడు కదా అందరినీ, నేను ఎందుకు బ్రతుకున్నాను, ఇంకా ఎవరికి మంచి చేద్దామని, ఏమనిపించుకుందామని మంచి అని జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలని చెప్పి ప్రజలు తిరిగి అడుగుతున్నారు. మరి ఏం సమాధానం చెప్తాడో చూడాలి. ఫేక్ ఎవరిది అనేది జగన్మోహన్ రెడ్డి నిరూపించాలి. ఈ రోజున వాళ్ళ ఛార్జ్ షీట్లు తీసుకొచ్చి కూర్చొని ఆ ఛార్జ్ షీట్లు ఈరోజు స్క్రిప్ట్ పక్కన పెట్టి ఏదైతే మద్యం కుంభకోణం ఛార్జ్ షీట్ ఉందో అది పట్టుకొని మాట్లాడితే ఫేక్ ఎవరిదో అర్థమైపోయింది, ఫెయిల్యూర్ ఎవరిదో అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నంతకాలం నేను ప్రజల మీదే ఉంటాను, ప్రజల కోసమే ఉంటాను. నేను నా ఫోటో ఇప్పుడు మా నాన్నగారి ఫోటో ప్రజల్లో గుండెల్లో వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే తర్వాత నా ఫోటో కూడా ఉండాలని వ్యాఖ్యలు చేశారు. విగ్రహాలు కట్టాలి జగన్మోహన్ రెడ్డికి. అందుకని మొన్నటిదా బొమ్మలు వేయించుకున్నాడు అన్నిటి మీద, సరిపోలేదు.
ఈయనకి ప్రజల్లోనే ఉంటాడంటే ప్రజల మీద పడి తింటాను, ప్రజల సొమ్ము అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు చూసాం 17 మెడికల్ కాలేజీలు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 16 పార్టీ కార్యాలయాల ప్యాలెస్లా కట్టేశాడు. 33 సంవత్సరాలకి అక్కడ ఎంత 1000 రూపాయలకి లీజ్ అంట, ఎకరం 1000 రూపాయలు లీజ్ ఏంటో ఎవరికి తెలియదు. ఆ విధంగా 33 సంవత్సరాలకి లీజులు ప్రభుత్వ భూమిని ఇచ్చేసి ఎంత పెద్ద పెద్ద ప్యాలెస్లు ఒక్క ప్రకాశం జిల్లాలో తప్పించి మిగతా ఎక్కడా కూడా పర్మిషన్ లేదంట. ఈ రోజున మెడికల్ కాలేజీలు అయితే కనపడట్లేదు, కానీ పార్టీ రంగులు వేసుకున్న ఈయన కార్యాలయాలు, ఈయన ప్యాలెస్లు అయితే మొత్తం 16 ప్యాలెస్లు కనిపిస్తున్నాయి. వాటిని దేనికి ఉపయోగించాలి, ఏ విధంగానంటే అసలు అర్థం కాని పరిస్థితి. ఒక ఋషికొండ ప్యాలెస్తో పాటు ఈ రోజున వెలుగులోకి వచ్చినవి ఇవన్నీ. మరి ఈ వ్యక్తి మాట్లాడతాడు ప్రజల సొమ్ము మీద తిని బ్రతికేవాడు, మరి ప్రజల మీద బతుకుతానకి ఏమంటాడు? ప్రజల సొమ్ము ఆయనకి ఇష్టం. చూసాం 1000 మంది సెక్యూరిటీ కర్రీ ఎగ్ పఫ్లా ఏంటి వాటికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏంది క్వింటాల్ లెక్కన మాంసం, చికెను, మటను, ఫ్రాన్సు, ఫిష్ ఇవన్నీ కూడా వాళ్ళ ప్యాలెస్లో ఖర్చులు. మరి వీళ్ళు ఈ రోజున ప్రజల మీద బ్రతుకుతానంటే ప్రజల మీద బ్రతకటం అంటే అర్థం ఇది. వాళ్ళ మీద పడి ప్రజల సొమ్ము తింటాను, ఇంకా దోచేస్తాను అనేది ఆల్రెడీ దోచేశాడు. ఇంకేముంది ప్రజలను పీక తినటానికి మనిషి? ఇంకా రాక్షసులాగా ఆ నరబలి కోరుకునే వ్యక్తిగా తయారవ్వాలి జగన్మోహన్ రెడ్డి. సో ఇదని చూసారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇక ప్రజల్లోనే నిలిచిపోతానని వ్యాఖ్యలు చేస్తున్నారు. అది కాదని చెప్పి శ్రీలీల మేడం గారు అయితే అంటున్నారు. ఇక ఏం జరగబోతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.